హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొక మినీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్లో అయితే మేము మా పేరెంట్స్ని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి తీసుకెళ్ళిన వీడియో క్లిప్పింగ్స్ అని యాడ్ చేస్తున్నాను. అంటే మేము కూడా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి ఫస్ట్ టైం వెళ్ళడం. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అయితే రివర్ మధ్యలో ఐలాండ్ పైన ఉంటుంది. అంటే ఆ ఐలాండ్ వెళ్ళడానికి ముందు ఇంకో ఐలాండ్ చూపిస్తారు, అది ఎలిస్ ఐలాండ్. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వచ్చేసి లిబర్టీ ఐలాండ్ పైన ఉంటుంది. ఎలిస్ ఐలాండ్ లో వచ్చేసి నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇమిగ్రేషన్ ఉంటుంది. అంటే ప్రయర్ 1890కి ముందైతే ఇమిగ్రేషన్ సెంటర్ అక్కడ ఉండేది. అంటే న్యూయార్క్ స్టేట్ ఆఫ్ ఇమిగ్రేషన్ స్టేషన్ అని పిలుస్తారు దాన్ని. ఇట్స్ ఇన్ బిట్వీన్ 1855 టు 1890 వరకు ఇమిగ్రేషన్స్ అన్ని అక్కడే జరిగేవి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అసలు పేరు ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎన్లైటింగ్ ద వరల్డ్ అంట. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఫ్రెండ్షిప్ గుర్తుగా ఫ్రాన్స్ పీపుల్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళకి ఇచ్చారంట. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని యూనివర్సల్ సింబల్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ అని పిలుస్తూ ఉంటారు. వీటి గురించి డీటెయిల్డ్గా అయితే ఫుల్ లెంత్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా పేరెంట్స్ అండ్ మా పిల్లలు అయితే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.